జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. ఆ మార్గంలోనికి ప్రవేశించిన ఎటువంటి వ్యక్తి జీవితమైనా ధన్యమవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆధ్యాత్మిక మార్గం అనేది ఎందుకు వెలుగులోకి వచ్చింది, ఎలా వచ్చింది, దానికి మూల కారణం ఏమిటి, దానిని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మానవుడు ప్రకృతికి పూర్తిగా దూరమయ్యాడు. స్వేచ్ఛగా జీవించవలసిన మానవుడు బంధాలలో పడ్డాడు. ప్రేమగా జీవించవలసిన కుటుంబ సభ్యుల మధ్య మోహబంధాలు బలోపేతమవుతున్నాయి. సత్యవంతంగా జీవించవలసిన వ్యక్తి మాయలో పడ్డాడు. ఆనందంగా జీవించవలసిన వ్యక్తి సుఖానికి అలవాటు పడ్డాడు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో మమేకమై ప్రకృతిని కన్నతల్లిగా భావించవలసినటువంటి మానవుడు ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తూ, పంచుకుంటూ, అమ్ముకుంటూ, కొనుక్కుంటూ వస్తున్నాడు. ఇది చాలా దుష్పరిణామం, తిరోగమన పరిణామం. ఇటువంటి దుష్పరిణామాన్ని కనుక్కున్నటువంటి కొంతమంది వ్యక్తులు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన పవిత్ర స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి లోతైన తపో సమాధిలో ఉండి, మౌనంలో ఉండి, సంస్కార శుద్ధి గావించుకొని ఆత్మస్థితికి చేరి సంపూర్ణ స్వేచ్ఛను పొంది వారు అనుభవించినటువంటి అనుభవసారాన్ని భావితరాలకు అందించడం జరిగింది. మానవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న భార్య బిడ్డలతో కలిసి జీవిస్తున్నప్పటికీ, సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ, వృత్తి వ్యాపారాలలో నిమగ్నమవుతున్నప్పటికీ ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘ ఆయువుతో జీవించే విధంగా వాళ్ళు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మిక మార్గం. అది మహోన్నత కళాత్మక జీవన విధానం, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎవరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినా ఆ ప్రభావం తప్పనిసరిగా జీవితాంతం ఉంటుంది. తర్వాత జన్మకు కూడా ఆ ప్రభావం కొనసాగుతుంది. అయితే మార్గంలోనికి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. మార్గం మంచిదైనప్పటికీ దాన్ని అందుకొని ఆచరించి అనుభవంలోకి పొందాలనేటటువంటి తపన, ఆరాటం ఉండటం లేదు. కారణం ఏంటి? ప్రతి వ్యక్తి సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నాడు. సమస్యల నుంచి బయటపడే అవకాశమే లేదు. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. అటువంటి సమస్య నుంచి బయటపడకుండా మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. అందున ఆధ్యాత్మిక మార్గం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, భగవంతుని గురించి, పరమాత్మను గురించి, పరబ్రహ్మను గురించి తెలియజేసేటటువంటి ఒక ప్రత్యేక తరహా శాస్త్రం అవుతుంది. అటువంటి శాస్త్రాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి సత్ఫలితం పొందాలంటే అది మామూలు విషయం కాదు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, 12 సంవత్సరాల లోపు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి లోతుగా అధ్యయనం చేసి దానిని జీవితంలో, జీవన విధానంలో ఒక భాగంగా అన్వయించుకుంటారో అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది ఆధ్యాత్మికతను ప్రత్యేక జీవన విధానంగా భావిస్తున్నారు. వయసు మళ్ళిన తర్వాత వస్తున్నారు.
సమస్యల తోరణంలో బంధించబడి వాటి నుంచి బయటపడటం కోసం వస్తున్నారు. రుగ్మతలు తారాస్థాయికి చేరిన తర్వాత అన్ని రంగాలను చవి చూసి అక్కడ పరిష్కారం దొరక్క ఆఖరి అస్త్రంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది కత్తి మీద సాములా ఉంటుంది. మార్గంలోనికి ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. మార్గంలో పట్టు సాధించాలంటే పిన్న వయసు నుండి దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. మనసు తెల్లగాగితేలాగా ఉన్నప్పుడు, హృదయ మట్టం పవిత్రంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక బీజాలని మస్తిష్కంలోనికి ప్రవేశపెట్టేటట్లయితే అవి ముందు బీజాలుగా లోపల నిక్షిప్తమవుతాయి. ఆ తర్వాత మొక్కలు అవుతాయి, ఆ తర్వాత పుష్పాలు వస్తాయి, ఆ తర్వాత వాటి నుంచి ఫలాలు వస్తాయి. దురదృష్టం ఏంటంటే విద్యార్థి దశ నుండి అందరూ కూడా తమ మస్తిష్కాలలో విషపు బీజాలను నాటుకుంటున్నారు. అధర్మానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి తర్ఫీదు పొందుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు సైతం డబ్బు సంపాదన గురించే తర్ఫీదునిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం అనేది కొండ మీద జ్యోతిలా ఉంటుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాన్ని అందుకొని అనుభవంలోకి పొందటం అనేది మామూలు విషయం కానే కాదు. ప్రస్తుతం లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారు. అనేక సంస్థలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక మందికి తర్ఫీదులు ఇస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది పరిణతి చెందుతున్నారు, ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? కారణం ఏమిటి? పిన్న వయసులో అందుకోవలసినటువంటి ఆధ్యాత్మిక విద్యను వయసు మళ్ళిన తర్వాత, బలహీనపడ్డ తర్వాత, అంతరంగం కలుషితమైన తర్వాత అందిస్తున్నారు. అట్టి స్థితిలో ఆధ్యాత్మికతను అందుకోవటం కష్టమే. ఒకవేళ అందుకున్నప్పటికీ అనుభవం పొందటం కూడా చాలా కష్టం. కాబట్టి మార్గం మహోన్నతమైనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ మార్గాన్ని అందుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి కదా. మనసు అన్ని విధాల సంసిద్ధం కావాలి కదా. ఇనుము బాగా కాలినప్పుడే సమ్మెడ దెబ్బ కొంగుతుంది. అలాగే మనిషిని మానసికంగా సంసిద్ధం చేయకుండా వేదాంతాన్ని బలవంతంగా చెవులో నూరిపోసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మిక సంస్థలు కూడా తమ మనుగడ కోసం ప్రజల్లోకి పరిగెత్తుతున్నాయి, కానీ బలవంతంగా ఆ మార్గాన్ని గురించి తర్ఫీదునిస్తున్నారు. కానీ అక్కడ సంస్థల మనుగడ కోసమే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప సామాజిక బాధ్యత ఉండలేదు. ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా ప్రపంచానికి అందించగలుగుతారో అప్పుడు ప్రపంచంలో ఎంతో కొంత మేరకు మార్పు సంభవించే అవకాశం ఉంటుంది. శారీరక తర్ఫీదులు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, ఎక్సర్సైజులు కానీ, ఇతర కార్యక్రమాలన్నీ కూడా కేవలం అన్నమయ కోశానికి సంబంధించినవే. అన్నమయ కోశం కన్నా చిత్తమయ కోశం చాలా ముఖ్యమైంది. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి అయితే జ్ఞానం పూర్తిగా అనుభవంలోకి వస్తుంది. జ్ఞానం అనుభవంలోకి వచ్చిందంటే జన్మలుగా నిలబడినటువంటి సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధమవుతాయి. సంస్కార శుద్ధి జరిగిందంటే ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే. అయితే ఇది వినటానికి, తెలియజేయటానికి, బోధించటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి రావాలంటే మాత్రం కసరత్తు చేయాల్సిందే. ప్రస్తుతం
సమాచార విప్లవం ఎక్కువగా ఉంది కాబట్టి నెగటివ్ సమాచారం ఎక్కువగా లోపలికి ప్రవేశిస్తుంది. పాజిటివ్ సమాచారం లోపల ప్రవేశించే అవకాశం పెద్దగా లేదు. కానీ ఏనాటికైనా ఎప్పుడైనా ఈ మార్గమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. అందువల్ల మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలిగే స్థాయికి ఎదగగలిగితే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. కాబట్టి మీరంతా ఆ దిశగా అడుగులు వేయాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.